హిటింగ్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ మహేష్. ఫిబ్రవరి 15 ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చాలా గందరగోళం ఉంది. చాలా మామూలుగా సస్పెన్స్ ఉంటుంది. ఈసారి డ్రామా కూడా యాడ్ అయింది. మేము ఆడమని, మళ్ళీ ఆడతామని. ముక్కు ఎక్కడుందిరా అంటే స్ట్రెయిట్‌గా చూపించకుండా మళ్ళీ మొత్తం తిప్పి చూపించినట్టు మాకు షరతులున్నాయి. మేము ఇలా ఆడతాం, అలా అయితేనే ఆడతాం, ఇక్కడైతేనే ఆడతాం. అసలు ఇంత డ్రామా వెనకాల అసలు ఏం చేద్దాం అని వీళ్ళ ఉద్దేశం. సరే మ్యాచ్ అనంగానే మనకు ఆహ్, యాంటిసిపేషన్ ఏం జరగబోతుంది, ఎలా చేస్తాం, మనది కాని పిచ్‌లో మనం ఎలా ఆనేస్తాం ఇవన్నీ ఉంటాయి కదా! మనం ఎందుకు డిస్కస్ చేసుకోవడం. ఒక క్రికెట్ అనలిస్ట్‌తోనే డిస్కస్ చేసుకుందాం అని చెప్పేసి మనం సిహెచ్ వెంకటేష్ గారి దగ్గరికి వచ్చాం. సార్ నమస్కారం. నమస్తే మహేష్. మీకు తెలిసిందే సిహెచ్ వెంకటేష్ గారు సీనియర్ స్పోర్ట్స్ అనలిస్ట్ అండ్ ఆయన్ని మించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని నాకు డౌట్ కూడా ఉంటది ఒక్కోసారి. ఇలాంటి క్వెషన్స్ నాకున్నప్పుడు. అందుకే సార్‌తోనే డిస్కస్ చేద్దామని. సార్ ఈ డ్రామా అంతా మొత్తం ఒకసారి చూసుకుంటే ఆడతాము, ఆడము, బాయ్‌కాట్ అని ఇదని ఏమైనా మొమెంటమ్ బ్రేక్ చేయడానికా? లేకపోతే లైక్ జనరల్‌గా మనం ఎంత లేదన్నా సరే ఎప్పుడు ఒక ప్లస్‌లో ఉంటాం. ఇది ఈ మ్యాచ్ మనదే అన్న దీంట్లో ఉంటాం. చాలా రేర్ సినారియోస్‌లో మనం ఎప్పుడు మన చేతిలోంచి జారిపోతూ ఉంటాయి. మాకు కోల్పోవడానికి ఏమి లేదు అన్న మైండ్ సెట్‌తో వాళ్ళుంటారు. ఇది ఎలా చూడబోతున్నాం సార్? ఇది ఎవరికి అడ్వాంటేజ్ అవ్వబోతుంది? అంటే మ్యాచ్ డిలే అవ్వడం అంటారా? డిలే అవ్వడం మ్యాచ్ వల్ల కానీ, ఈ డ్రామాస్ అన్సర్టనిటీ అన్సర్టెనిటీ. అంటే ఈ అన్సర్టనిటీ వల్ల మ్యాచ్ రిజల్ట్ మీద దీని బేరింగ్ ఏమైనా ఉంటుందని నేను అనుకోను. ఎందుకంటే సింపుల్ రీజన్, చాలా మంది అనుకున్నది ఏంటంటే ఏదో ఒక రకంగా మ్యాచ్ జరుగుతుంది. కానీ ఈ మ్యాచ్ జరగకపోతే దిస్ వరల్డ్ కప్ విల్ బికమ్ ఎ డిజాస్టర్. ఫైనాన్షియల్ డిజాస్టర్ అయిపోతుంది. ఓకే. చాలా నష్టం వచ్చేది. గుర్తుపెట్టుకో. ఫైనాన్షియల్ డిజాస్టర్ అయ్యే అవకాశం మనకి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ మ్యాచ్ నుంచి వచ్చే రెవెన్యూ ద్వారానే ఈ ఈ వరల్డ్ కప్ సర్వైవల్ అనేది ఉంటుంది. సో అందుకని ఏదో రకంగా మ్యాచ్ జరిపిస్తారు. ఇండియన్ టీం కూడా ముందే చెప్పుంటారు మ్యాచ్ గురించి మెంటల్గా ప్రిపేర్ కండి అని చెప్పి. సో మనకి మ్యాచ్ విషయంలో మన ప్రిపరేషన్ మీద మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ ఎలాంటి ఇంప్లికేషన్ ఉంటుంది అనుకోని ఇదంతా డ్రామా. ఇది ఏంటంటే బంగ్లాదేశ్లో ఎలక్షన్స్ అవుతున్నాయి. పాకిస్తాన్ వాళ్ళు ఏంటంటే బంగ్లాదేశ్ని తమ పక్కన చేర్చుకుందాం, ఎందుకంటే ఇండియాకి వ్యతిరేకంగా ఎన్ని ఫోర్సెస్ జాయిన్ అయితే వాళ్ళకి అంత మంచిది. ఇదే అవకాశాన్ని ఉపయోగించుకుని బంగ్లాదేశ్ పేరు చెప్పి బంగ్లాదేశ్కి దగ్గరైనట్టు ఉంటుంది. ఇండియాని కొంత ఇబ్బంది పెట్టడం, బికాజ్ ఇండియా ఇస్ ద హోస్ట్. ఇండియాని ఇబ్బంది పెట్టినట్టు ఇండియన్ బ్రాడ్కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ కానీ జియో హాట్ స్టార్ని కానీ ఇబ్బంది పెట్టడం, వాళ్ళ రెవెన్యూ తగ్గేలా చూడడం, ఏదో రకంగా ఒక రకమైన రివెంజ్ మెంటాలిటీ ఉంటుంది కదా, ఆ మెంటాలిటీతో వాళ్ళు రకరకాల ప్రయత్నాలు చేశారు. కానీ అల్టిమేట్గా వాళ్ళకి తెలుసు వాళ్ళు చేస్తున్నది బెట్టు మాత్రమే అని చెప్పి. కానీ ఏంటంటే ఒక స్టేజ్లో ఐసీసీ కూడా దిగి రావాల్సి వచ్చింది. అంటే మ్యాచ్ ఎలాగైనా జరిపి తీరాలి. అందుకని ఐసీసీ పాకిస్తాన్కి వాళ్ళ డిప్యూటీ చైర్మన్ పంపించి బంగ్లాదేశ్కి కొన్ని వరాలు ఇచ్చి పాకిస్తాన్ కూడా ఇండైరెక్ట్గా వాళ్ళని అనుకూలంగా మార్చుకొని ఈ మ్యాచ్ పాకిస్తాన్ బెదిరించారు. ఎందుకంటే ఈ మ్యాచ్ జరగకపోతే పాకిస్తాన్కి విపరీతమైన పెనల్టీస్, శాంక్షన్స్ పడే అవకాశం. దానివల్ల పాకిస్తాన్ క్రికెట్కి అది చావుదెబ్బ తగిలే ప్రమాదం. సో ఎన్ని ఈ సో మెనీ ఫ్యాక్టర్స్ కమింగ్ టుగెదర్, దీనివల్ల ఈ మ్యాచ్ ఖచ్చితంగా జరిగి తీరే పరిస్థితి ఏర్పడింది. సార్ ఇప్పుడు ఏదైతే పిచ్‌లో ఆడబోతున్నారో అది స్పిన్ పిచ్ కదా సార్, లైక్ బౌలింగ్ పిచ్ బేసికల్లీ. మన దగ్గర వరల్డ్ క్లాస్ స్పిన్నర్స్ ఉన్నారు. అక్షర్ కానీ, కుల్దీప్ కానీ. ఎలాగైనా సరే మన వాళ్ళు కొంచెం ఎంత లేదన్నా మిడ్ ఓవర్స్‌లో జులుం విదిలించి మ్యాచ్ వన్ సైడ్ చేసే అవకాశం ఏమైనా ఉంది? ఎందుకంటే వాళ్ళు కొంచెం స్పిన్‌లో వాళ్ళు కొంచెం వీక్ అని నాకు అనిపిస్తుంటుంది నేను చూసినంత వరకు. అంటే జనరల్గా మహేష్ వాళ్ళ బ్యాటింగ్ వీకే ఉంటుంది. వాళ్ళ బ్యాటింగ్లో మన బ్యాటింగ్తో కంపేర్ చేస్తే మనకున్నంత స్ట్రెంగ్త్ వాళ్ళకి లేదు. కానీ ట్రెడిషనల్లీ పాకిస్తాన్ ఇప్పుడు కూడా బౌలింగ్ బాగుంటుంది. పర్టికులర్లీ ఈ పర్టికులర్ సైడ్లో గతంలో ఏంటంటే పేస్ బౌలింగ్ బాగుండేది. ఇప్పుడు స్పిన్ బౌలింగ్ చాలా బాగుంది. కొత్తగా వచ్చిన ఉస్మాన్ తారీఖ్ అనే ఒక బౌలర్ ఉన్నాడు. అతని యాక్షన్ మీద ఇప్పుడు చాలా చర్చ జరుగుతూ ఉంది. సో అతను ఆగి వేస్తున్నాడు బౌలింగ్, అతను చెకింగ్ చేస్తున్నాడు అని చెప్పి. సో అతని చాలా ఆక్వర్డ్ యాక్షన్ ఉంది అతను. సో అదొకటి. తర్వాత వాళ్ళకి 2-3 మంచి స్పిన్నర్, షాదాబ్ కానీ, అబ్రార్ కానీ, మహమ్మద్ నవాజ్, చాలా మంది మంచి మంచి స్పిన్నర్స్ ఉన్నారు వాళ్ళకి. సో వాళ్ళ బౌలింగ్ బాగుంది. ఇప్పుడు మీరు అన్నట్టుగా అది ఆ పిచ్ ఏంటంటే స్లో అండ్ లో పిచ్, గ్రౌండ్ సైజ్ కూడా పెద్దది. ఈజీగా ఇప్పుడు మన అభిషేక్ శర్మ 6ల మీద 6లు కొడతారు. అంత పెద్ద గ్రౌండ్లో 6లు కొట్టడం అంత ఈజీ కాదు. బాల్ కూడా బ్యాట్ మీదకి అంత ఈజీగా రాదు. అలాంటి కండిషన్స్లో మీకు ప్రాబ్లం ఏమవుతుందంటే టాస్ కనుక మనం ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేస్తే, ఇఫ్ యూ కుడ్ నాట్ మేక్ ఏ బిగ్ స్కోర్, అంటే మామూలుగా 160, 170 చేస్తే అది సరిపోతుంది. కానీ 150 లోపు చేశారనుకోండి మన టీం కనుక, సో అది పిచ్ ఎలా ఉన్నా సరే అవతల టీంకి అడ్వాంటేజ్, సైకలాజికల్ అడ్వాంటేజ్. చిన్న స్కోర్ చేంజ్ చేస్తున్నాం, ఒక పార్ట్నర్షిప్ వచ్చింది, ఒక 50 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చిందంటే దాని నుంచి వాళ్ళు గెలిచే అవకాశం ఉంటుంది. కొంచెం ఛాన్స్ ఫ్యాక్టర్ పెరిగే ప్రమాదం ఒకటి కనిపిస్తుంది. తర్వాత డ్యూ ఫ్యాక్టర్ కూడా, ఎందుకంటే టాస్ మనం ఎక్కువ ఓడిపోతాం. డ్యూ కనుక ఉంటే అక్కడ సెకండ్ హాఫ్లో డ్యూ ఉంటే డ్యూ వల్ల బ్యాటింగ్కి అనుకూలంగా పారుతుంది పిచ్ ఒకటి. రెండోది ఏంటంటే స్పిన్నర్స్కి బాల్ గ్రిప్ చేయడం కష్టం అయిపోతుంది.
ఒక మంచి తడిచిన సోప్ పట్టుకున్నట్టుగా అయిపోతుంది బాల్. సో గ్రిప్పింగ్ చాలా ప్రాబ్లం అవుతుంది. సో ఈ రకంగా కొన్ని ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ మనం ఏం చేయలేం. ఒరిజినలీ ఆన్ పేపర్ చూసినా, మనం పాత రికార్డు చూసినా కూడా వీఆర్ మచ్ స్ట్రాంగర్ దెన్ పాకిస్తాన్. ఎందుకంటే ఇప్పటివరకు 8 మ్యాచ్లు జరిగితే 7 times we won. వాళ్ళు ఒక్కసారి మాత్రం గెలిచారు. సో అలాంటి అంత ఇంపెకబుల్ రికార్డు మనకుంది. అలా ఉన్నప్పుడు మరి ఇన్ జనరల్ ఇండియా షుడ్ విన్ దిస్ మ్యాచ్. బట్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కొన్ని ఉంటాయి. అది ఇంకోటి ఏంటంటే వాళ్ళు 2 వారాలుగా అక్కడే ఉన్నారు. దే ఆర్ ప్లేయింగ్, దే ఆర్ స్టేషన్ ఇన్ కొలంబో. ఈ గ్రౌండ్లో కాకుండా వేరే గ్రౌండ్లో ఆడారు. సో అక్కడ వాళ్ళకి ట్రావెలింగ్ లేదు. తర్వాత ఆ కండిషన్స్కి, ఆ శ్రీలంక స్లోనెస్ పిచెస్కి బాగా అలవాటు పడి ఉన్నారు. మనం ఏంటంటే ఇండియాలో ఆడి అక్కడ వెళ్తాము. సో దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ ఇన్ అవర్ ఫేవర్. బట్ ఓవరాల్గా ఏంటంటే మీరు చూసుకుంటే ఇండియా విల్ డెఫినెట్లీ స్టార్ట్ ఎస్ ఫేవరెట్స్. సిన్స్ యూ మెజర్డ్ బాల్ అనేది సోప్ లాగా అయిపోతుంది డ్యూ ఫ్యాక్టర్, ఇంకా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయని చెప్పారు కాబట్టి వాళ్ళ వైపు షహీన్ అఫ్రిది కొత్త బాల్తో ఎప్పుడు విజృంభిస్తుంటాడు సార్. అతను ఎప్పుడు ఒక ముప్పులా మారుతూ ఉంటాడు. అలా అని మనమేమి ఇది కాదు, మనకి అభిషేక్ శర్మ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు, ఒక ఫియర్లెస్ ఓపెనర్ తను కూడా. మీ అనాలిసిస్ ప్రకారం మనం లైక్ ఎక్కడ కొంచెం కూడా ఛాన్స్ తీసుకోకుండా స్టార్టింగ్ నుంచే ఒక పేస్ మెయింటైన్ చేస్తూ విజృంభించాలా, లేకపోతే కొంచెం బాల్ స్వింగ్ అయ్యే వరకు ఏమైనా వెయిట్ చేయాలా? అంటే అది డిపెండ్స్ ఆన్ ది కండిషన్స్. అంటే శ్రీలంకలో అంతగా బాల్ స్వింగ్ అయ్యే కండిషన్స్ ఏమి ఉండవు. జనరల్గా ఏంటంటే ఈవెన్ షహీన్ షా అఫ్రిది కూడా గతంలో అన్నంత ఎఫెక్టివ్గా లేడు ఇటీవల కాలంలో. బట్ ఇండియా మీదకి వచ్చేసరికి వాళ్ళు ఆ కసి వేరే ఉంటుంది. ఇండియా మీద వాళ్ళు దే బ్రింగ్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ దెమ్. అది కూడా ఉంటుంది, అది కూడా ఒక ఫ్యాక్టర్ ఉంటుంది. బట్ జనరల్లీ స్పీకింగ్ షహీన్ షా అఫ్రిది గతంలో అంత ఎఫెక్టివ్గా లేడు. తర్వాత నసీం షా ఉన్నాడు. నసీం షా ఇస్ ఏ గుడ్ బాల్. నసీం షా ఆడిస్తారు చూడాలి. నా అసెస్మెంట్ ఏంటంటే మోర్ దెన్ దేర్ పేసర్స్, ఆ కండిషన్స్లో ఆ స్పిన్నర్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. స్పిన్నర్స్ కాకుండా వాళ్ళ దగ్గర ఎవరైనా మంచి స్లోయర్ వన్స్ చేయగల పేస్ బౌలర్స్ ఉంటే ఆ కటర్స్ బాగా పనిచేస్తాయి. మనం ఆల్రెడీ ఇదే గ్రౌండ్లో ఆస్ట్రేలియా మ్యాచ్ ఆడడం చూసాం. దాంట్లో మనకి నేథన్ ఎల్లిస్ అని ఆస్ట్రేలియన్ బౌలర్ ఉన్నాడు. అతను ఆ స్లోయర్ వన్స్లో చాలా ఎక్స్పర్ట్ అతను. సో అతనికి నిన్న 4 వికెట్లు వచ్చాయి. సో ఆ రకంగా తీసుకుంటే ఐ థింక్ ఈ ఫాస్టర్ బౌలర్స్ కంటే కూడా ఎవరైతే ఆ వేరియేషన్స్ ఉంటాయి బౌలర్స్ దగ్గర, ఎవరైతే ఆ చేంజ్ ఆఫ్ పేస్ చేయగలుగుతారో వాళ్ళు ఎక్కువగా షైన్ అయ్యే అవకాశం ఉంది. అండ్ స్పిన్నర్స్కి జనరల్గానే అక్కడ శ్రీలంక పిచ్లో బాగా హెల్ప్ ఉంటుంది. పైగా వాళ్ళు ఆల్రెడీ అక్కడ ఆ ఫెమిలియారిటీ వాళ్ళకి దట్ విల్ కమ్ టు ది హ్యాబిచుయేట్ అయిపోయి. సార్ రోహిత్ శర్మ లేని ఈ T20 ఎరాలో ఇప్పుడు సూర్యకుమార్ కెప్టెన్సీలో వాళ్ళ వైపు సల్మాన్ ఆగాతో పోలిస్తే కెప్టెన్సీ పరంగా యాజ్ అనలిస్ట్ మీరు చూస్తున్నప్పుడు బౌలింగ్ అండ్ ఫీల్డ్ సెట్టింగ్స్ పరంగా ఏమన్నా సూర్యకుమార్కి ఎడ్జ్ ఉన్నట్టు మీకేమన్నా నోటీస్ చేశారా? డెఫినెట్గా ఎడ్జ్ ఉంది. ఎందుకంటే హిజ్ రికార్డ్ స్పీక్స్ ఫర్ ఇట్ సెల్ఫ్. ఇప్పుడు సూర్యకుమార్ వచ్చిన తర్వాత మనం ఒక్క సిరీస్ కూడా ఓడిపోలేదు. అతని క్యాప్టెన్సీలో టైటిల్స్ గెలుస్తున్నాం మనం. తర్వాత ఒక 4-5 మ్యాచ్ మాత్రం ఓడిపోయినట్టున్నారు ఒక మన వాళ్ళు ఇటీవల కాలం. సింగిల్ ఒక్కొక్క సిరీస్లో ఒక్కొక్క మ్యాచ్ తప్ప. సూర్యకుమార్ క్యాప్టెన్సీ చాలా బాగుంది. అండ్ హిజ్ రిలేషన్ విత్ గౌతమ్ గంభీర్, ఎందుకంటే దట్ డేట్స్ బ్యాక్ టు దేర్ అసోసియేషన్ ఇన్ కోల్కతా నైట్ రైడర్స్. సూర్యకుమార్ కెరియర్ స్టార్ట్ అయిన కొత్తలో ముంబైకి ఆడకముందు యూస్ టు ప్లే ఫర్ KKR. సో అక్కడి నుంచి వాళ్ళిద్దరికి ఆ రిలేషన్షిప్ వచ్చింది. తర్వాత గంభీర్ వచ్చిన తర్వాతే గంభీర్ వాంటెడ్ సూర్య యాజ్ క్యాప్టెన్ ఫర్ T20 టీమ్. సో వాళ్ళిద్దరి మధ్య మంచి, అంటే గతంలో మనం చూసాం రోహిత్కి గంభీర్కి సరైన సంబంధాలు లేకపోవడం, అలాంటి కాకుండా దే జెల్ టుగెదర్ వెరీ వెల్. సెకండ్ థింగ్ ఏంటంటే సూర్యకుమార్ ఈజ్ అ వెరీ వెరీ ఈజీ గోయింగ్ పర్సన్. అతను సెన్స్ ఆఫ్ హ్యూమర్, కాంప్లికేటెడ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. ప్లేయర్స్ అందరూ ఈ సీనియర్ టు మోస్ట్ ఆఫ్ దీస్ యంగ్స్టర్స్. అభిషేక్ శర్మ అతను ఏంటంటే ఒక బిగ్ బ్రదర్ లాగా వాళ్ళందరినీ చాలా బాగా, అంటే డ్రెస్సింగ్ రూమ్ అట్మాస్ఫియర్ ఈజ్ వెరీ వెరీ గుడ్. సూర్యకుమార్ మ్యాన్ మేనేజ్మెంట్ కానీ స్ట్రాటజీ పరంగా కూడా చాలా బాగున్నాడు. అంటే దానికి గంభీర్ రోల్ కూడా ఉంటుంది దాంట్లో. ఓవరాల్గా అతని క్యాప్టెన్సీలో ఇప్పటివరకు ఎలాంటి, అతను కొన్ని చేసే బౌలింగ్ చేంజెస్ కానీ ఫీల్డ్ ప్లేస్మెంట్స్ కానీ అన్నీ కూడా దే ఆర్ వర్కింగ్ వెరీ వెల్. సో సూర్యకుమార్ వితౌట్ లుకింగ్ వెరీ వెరీ, అంటే చూడడానికి ఏదో చాలా విరాట్ కోహ్లీ లాగా ఆప్టిక్స్ కనపట్లేదు మనకి. అంటే అతని క్యాప్టెన్సీలో స్పెషాలిటీ అలా ఏం కనపడకపోయినా క్వైట్లీ హీఈస్ మేనేజింగ్ ద షో వెరీ వెల్. సార్ బూమ్రా డెత్ ఓవర్ల స్పెల్ వర్సెస్ రింకు సింగ్ ఫినిషింగ్, మనకు ఇందాక మనం ఎంత స్కోర్ చేయాలో కూడా మీకు ఒక అనాలిసిస్ ఉంది. మనకి లాస్ట్ 2 overs ఒక 30 runs కావాల్సి వస్తే మీ ఫేవరెట్ ఏంటి సార్ వీళ్ళిద్దరిలో? బుమ్రా బౌలింగ్ చేయడం బెటరా, రింకు సింగ్ ఫినిషింగ్? ఐ ప్రిఫర్ బుమ్రా. అంటే రింకు సింగ్ ఇంకా కొత్తగా వస్తున్నాడు ఇండియన్ టీంలోకి. ఇంకా అతని నుంచి అలాంటి అంటే IPL వాటిలో చూసాం, ఇండియా కూడా బ్రీఫ్గా చూసాం. బట్ బుమ్రా ఈజ్ ప్రూవెన్ క్వాలిటీ కదా. బుమ్రా ఓవర్ సో మెనీ వరల్డ్ కప్స్,
ఎన్నో సందర్భాల్లో పాకిస్తాన్తో మనం మ్యాచ్ ఆడాం లాస్ట్ T20 వరల్డ్ కప్లో. చాలా చిన్న స్కోర్, ఐ థింక్ 130 ఎంతో చేసాం. బట్ బుమ్రా వల్ల దాన్ని డిఫెండ్ చేసుకోగలిగాం. అలాగే ఫైనల్లో మనం T20 వరల్డ్ కప్ ఫైనల్లో 30 balls-లో 30 runs చేయాలి వాళ్ళు. మిల్లర్ అండ్ క్లాసన్ వర్ ఎట్ ద క్రీస్. ఆ టైంలో మీకు విన్ ప్రెడిక్టర్లో చూస్తే ఆల్మోస్ట్ 90% వాళ్ళ ఫేవర్లో ఉంటుంది, అంతే కదా. దే హ్యావ్ వికెట్స్ ఇన్ హ్యాండ్స్, రన్ ఏ బాల్ సిచ్యుయేషన్. ఆ సిచ్యుయేషన్లో బుమ్రా మనని గెలిపించాడు. సో వితౌట్ ఎనీ డౌట్ అలాంటి సిచ్యుయేషన్లో బుమ్రా ఇస్ మై మ్యాన్. అంటే సార్ ఈ మ్యాచ్ అనే కాదు, ఏ మ్యాచ్ అయినా సరే గెలవడం కోసం అర్థం, గెలవడమే ముఖ్యం. ముఖ్యంగా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే గెలిపేయమన్నది అని అసలు ఫిక్స్ అయిపోతాం. బట్ ఏదో ఫార్మాలిటీ కోసం లాస్ట్ వరకు చూస్తాం ఎంత టెన్షన్ బిల్డప్ అయిందనేది. ఇప్పుడు ఇలాంటి టైంలో టీమ్ సెలెక్షన్ పైన చాలా విమర్శ ఉంది సార్. బ్రాండ్ వాల్యూని బట్టే కొందరు సెలెక్ట్ చేస్తున్నారు, ఇన్ఫాక్ట్ చాలా పొటెన్షియల్ ఉన్న వాళ్ళని పక్కన పెడుతున్నారు అని చెప్పేసి. టీమ్ సెలెక్షన్ పట్ల మీకు ఏమైనా కామెంట్ ఉందా? టీమ్ సెలెక్షన్ మీద నాకు కంప్లైంట్ ఎప్పుడుందంటే వెన్ దే పిక్ శుభన్ గిల్ని తీసుకొచ్చి అతన్ని వైస్ క్యాప్టెన్ చేసి. అంటే గిల్ ఈజ్ ఎ క్లాస్ ప్లేయర్, అతనికి అన్నీ సూట్ అవుతాయి, కానీ ఈ ఫార్మాట్ అంతగా సూట్ కాదు శుభన్ గిల్. సో శుభన్ గిల్ని ఎప్పుడైతే లాస్ట్ మినిట్లో అతన్ని డ్రాప్ చేసి మళ్ళీ T20 స్పెషలిస్ట్ వైపు మొగ్గారో, ఎప్పుడైతే రింకు సింగ్ టీంలోకి రావడం ఇలాంటివన్నీ జరిగినప్పుడు ఇషాన్ కిషన్ రావడం, ఐ హ్యావ్ నో కంప్లైంట్. ప్రాబ్లీ బెస్ట్ పాసిబుల్ టీమ్. శ్రేయస్ అయ్యర్ అని మీరు అనొచ్చు, కానీ శ్రేయస్ అయ్యర్ అప్పుడు టీమ్ సెలక్షన్ టైంకి ఈ వాజ్ స్టిల్ ఆన్ ది ఇంజర్డ్ లిస్ట్. సో శ్రేయస్ అయ్యర్కి వచ్చినా కూడా అతనికి ఆ ప్లేస్ ఎందుకంటే మిడిల్ ఆర్డర్ స్లాట్స్ ఖాళీలు. సో అవైలబుల్ ఇండియాలో బోల్డ్ అంత టాలెంట్ ఉంది. IPL వల్ల మనం ఒక 2-3 టీములు తయారు చేసేంత మనకి ఆ స్కోప్ ఉంది. బట్ అవైలబుల్ టాలెంట్లో బెస్ట్ పాసిబుల్ టీం ఇప్పుడు ఉంది. ఎప్పుడైతే గిల్ ఉంటే మనకు ఆ కంప్లైంట్ ఉండేది. ఇప్పుడు గిల్ వల్ల మీకు 11 కాంపోజిషన్ కూడా డిస్టర్బ్ అవుతాయి, అన్నీ డిస్టర్బ్ అవుతాయి. కానీ ఇప్పుడైతే గిల్ పక్కన పెట్టి అవుట్ అండ్ అవుట్ T20 స్పెషలిస్ట్ కోసం వెళ్ళారు. ఐ థింక్ వీ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ కంప్లైంట్ అగేన్స్ట్ దిస్ సైడ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.